తాతయ్య 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 ఏంటిది మా తాతయ్య ఎందుకు ఇలా చేస్తున్నావు? వీడొకడున్నాడని నువ్వు చెప్పకపోతే నిన్ను అక్కడే ఫినిష్ చేసి ఉండేవాడిని. జరిగింది నువ్వు వీడికి చెప్పుంటావు కదా. ఇద్దరిని కలిపి ఒకేసారి తీసేస్తే మంచిదని. ఏం జరిగిందో చూసింది నేను, నీ రహస్యం తెలిసింది నాకు. కావాలంటే నన్ను చంపు, మా తాతయ్య నేను చేయొద్దు. ప్లీజ్ మా తాతయ్య నేను చేయొద్దు, మా తాతయ్య నేను చేయ. ఏమిటి సార్ ఇది? తప్పు సార్, వదిలేండి వదిలేండి సార్. డ్రాప్ ద రివాల్వర్. మీరు వాడి తాతను చంపటమే అన్యాయం, చింటూను కూడా చంపటం. షట్ అప్. ఆ రివాల్వర్ కింద పడేస్తావా లేదా? నేరానికి సంఖ్యలు వేయాల్సిన మీరే నేరం చేయటం చాలా పెద్ద నేరం సార్. ఎలా ఉంది సార్ నా లిరిక్? ఐ ఆర్డర్ యు పుట్ ద రివాల్వర్ డౌన్. వదలరా. ఎలా ఉంది ఈ లిరిక్? చింటూ వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోరా. చింటూ నన్ను ఎందుకు తీసుకొచ్చారండి? కొద్ది రోజుల్లో రిటైర్ అయిపోయేవాడిని. నేనెందుకు మర్డర్ కేసు చూడటం? మా అబ్బాయికి చెప్పండి, ఎగిరి కంతులేస్తాడు. ఎస్ మేడం. లోపలికి వెళ్ళండి రామయ్య గారు. డెడ్ బాడీని చూసి నేనేంటమ్మా చేసేది? గుండె నిబ్బరం చేసుకుని వెళ్ళండి. ఈ కాకి బట్టలు తొడుకున్నప్పుడే అవన్నీ అలవాటు అయిపోయినాయి. మీరు చెప్పారు కాబట్టి చూసొస్తా. బాధపడకండి రామయ్య గారు. మన ఉద్యోగ ధర్మమే కత్తి మీద సాము. యువర్ సన్ వాస్ ఎ గ్రేట్ మ్యాన్. నన్ను మీ కొడుకే అనుకోండి. మన డిపార్ట్మెంట్ మీకు ఎంతో రుణపడి ఉంది. వాడిని ఫూల్ అన్నారని అని ఆ రోజు చెప్పాను కదా. వాడు ఏదో మంచి చేయకపోతే ఇలా జరుగుతుంది. నువ్వు ఎప్పుడు బూట్లతోనే పడుకుంటావు. ఇప్పుడు కూడా నీ చేతనే నా నోట్లో సిగరెట్ పెట్టాలి. సార్ ఒక్క సిగరెట్. బాబు ఒరే సాంబయ్య, నువ్వు కేసు పట్టుకునే ఉంటావు, కానీ మాకే ఆ కేసు దొరకలేదు. నీ మాట నువ్వు నెగ్గించుకున్నావు. కానీ నా మాట నేను నెగ్గించుకోలేదురా.